అమ్మ, మంత్రానికి ఆలోచన రహిత స్థితికి గల సంబంధం ఏంటో వివరించండి. ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి మంత్రం అనేది చాలా ముఖ్యమైనదండి. ఎప్పుడైతే మనము మంత్ర సాధన, మంత్ర ధ్యానం చేయడం మొదలు పెడతామో అది సహజంగానే మనం ఒక సాధనలో ఉన్నామని, సాధన మార్గంలో ఉండి లక్ష్యం వైపు నిరంతరం ఆలోచన చేయడం సహజంగానే బ్యాక్ ఎండ్లో పనిచేస్తూ ఉంటుంది. మంత్రం చేస్తున్నప్పుడు, మంత్రం గురించి ఆలోచిస్తున్నప్పుడు, మంత్రం సాధన చేస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించకపోయినా అదొక కాన్షియస్లో ఉంటాం, ఎరుకతో ఉంటాం సహజంగానే. నేను సాధనలో ఉండాలి, నేను నా యొక్క చిత్తం గురించి కానీ, లేదా సంఘం గురించి కానీ, లేదా సాధన గురించి కానీ ఒకలాంటి ఎరుకతో సహజంగానే ఉంటాం. అంటే మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వచ్చారనుకోండి, మనం సహజంగానే మనం ఎలాంటి భావాలు, గుణాల్లో, వాసన అప్పటి వరకు ఎలా ఉన్నా కూడా వాళ్ళు రాగానే చక్కగా నవ్వుతూ ఆహ్వానిస్తూ పలికిస్తూ మంచిగా మాట్లాడతారు. అదేవిధంగా మన చిత్తం ఎలాంటి భావాలతో అప్పటిదాకా ఉన్నా ఎప్పుడైతే మంత్ర సాధన స్టార్ట్ చేస్తామో అతి సహజంగానే వాళ్ళు ఆ ప్రెజెంటెన్స్లో ఉండడం, గతంతో తెగితింపులు ఉంచుకొని మళ్ళీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆ క్షణంలో ఉంటారు. అలా ఉండి కాసేపు సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆలోచన తీవ్రత తగ్గిపోతుంది. ఆలోచన తీవ్రత ఎప్పుడైతే తగ్గుతుందో ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఆలోచన రహిత స్థితికి ఎప్పుడు వెళతామో శ్వాసలు కూడా తగ్గిపోయి లేదా శ్వాసలు ఆగిపోవడం కానీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు మాత్రమే సాధన ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా శ్వాసకి, ఆలోచనకి, మనసుకి, మంత్ర సాధనకి లింక్ ఉంటుందండి. మంత్రం సరిగ్గా మనం ఎప్పుడు సాధన చేస్తామో ఆలోచన తీవ్రత తగ్గుతుంది. ఆలోచన తీవ్రత ఎప్పుడైతే తగ్గుతుందో శ్వాస యొక్క స్పీడు లేదా శ్వాస కౌంట్ తగ్గుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇలా తగ్గుతుందో మనం ఏదైతే తురియ స్థితితో లేకపోతే ఆలోచన రహిత స్థితి ఉంటుందో లేదా నిర్వాణిక స్టేట్ ఏదైతే చెప్తామో ఆ స్థితికి వెళతాం. ఆ స్థితికి ఎన్ని గంటలు సాధన చేస్తామో దాన్ని బట్టే ఆ యొక్క సాధకుడి యొక్క మోక్ష స్థితి ఉండడం, దగ్గర ఉండడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.